హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనకి ఈరోజు ఇంకొక ఐపీఓ అయితే వచ్చింది. చాలా మంచి ఐపీఓ. షార్ట్ టర్మ్లో మనకి కొంచెం బాగా రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఈ ఐపీఓలో. మనకి రీసెంట్ టైమ్స్లో కొంచెం మంచి ఐపీఓస్ అయితే చాలా వస్తున్నాయి కదా, కానీ చాలా మందికి అలాట్మెంట్ అయితే రావట్లేదు. ఎందుకంటే ఈ మధ్య ఐపీఓ అప్లై చేసే వాళ్ళు చాలా పెరిగారు అండ్ మనకి చాలా వరకు ఐపీఓస్ ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అవుతుంది. కొన్ని ఐపీఓస్ అయితే 30, 40, 50 టైమ్స్ కన్నా ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నాయి. అలాంటప్పుడు 50 మెంబర్స్లో ఏదో ఒక్క మెంబర్కి వస్తుంది కదా, కాబట్టి మనకి ఐపీఓ అలాట్మెంట్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది. కానీ అప్లై చేస్తూ ఉండండి రిపీటెడ్గా. డెఫినెట్గా ఏదో ఒక ఐపీఓ డెఫినెట్గా అలాట్మెంట్ అయితే వస్తుంది. మంచి రిటర్న్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. ఓకే, కమింగ్ టు ప్రజెంట్ ఐపీఓ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. మనకి పేరులోనే తెలుస్తుంది ఇది ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని. ఈ బ్యాంక్ 2016లో ఇన్కార్పొరేట్ అయితే అయ్యింది అండ్ రీసెంట్గా 2019, 2022లో సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏయుఎం అని చెప్పి ఈ బ్యాంక్ అయితే రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాంక్ ఏ సెగ్మెంట్లో వీళ్ళు లోన్స్ ఇస్తారో అని మనం చూసినప్పుడు మైక్రో బ్యాంకింగ్ లోన్స్, రీటైల్ లోన్స్, హోల్సేల్ లెండింగ్, హోమ్ లోన్స్, కమర్షియల్ వెహికల్ అండ్ కన్స్ట్రక్షన్ లోన్స్, గోల్డ్ లోన్స్, ఈ లోన్స్ అయితే వీళ్ళు ఇస్తుంటారు. వీళ్ళు నార్మల్గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మనం చూసినప్పుడు వీళ్ళు పెద్ద బ్యాంక్స్తో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంటారు అండ్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. పెద్ద బ్యాంక్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ లోన్ ఇచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 crore లోన్ ఇచ్చింది. ఆ లోన్ ఇవ్వడానికి వాళ్ళ అమౌంట్ వేరే ఎక్కడి నుంచో తీసుకొస్తారు. అది వాళ్ళు 4-5% ఇంట్రెస్ట్ వేరే బయట నుంచి తీసుకొచ్చి అండ్ వీళ్ళు 10-12%కి వీళ్ళు లోన్ అయితే ఇస్తుంటారు. ఆ డిఫరెంట్ పర్సంటేజ్ ఉంటుంది చూడండి, 5-6%, అది ప్రాఫిట్ ఈ బ్యాంక్స్కి. మనం పెద్ద బ్యాంక్స్ చూస్తే చాలా వరకు నియర్లీ 4-5% ఎన్ఐఎం అయితే ఉంటుంది, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 7-8% అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. దీనివల్ల ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంటారు. కానీ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి కొన్ని రిస్క్స్ అయితే ఉంటాయి. లోన్స్ ఎక్కుట్టే వాళ్ళు కొంచెం ఎక్కువ అయితే ఉంటారు ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో. లోన్స్ ఎక్కుట్టే వాళ్ళు పెరిగితే ఏమవుతుంది, ఎన్పిఏ పెరుగుతుంది. ఎన్పిఏ పెరిగితే బ్యాంక్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అండ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు అన్న దాంతో ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే అవి ఎన్పిఏలో కనపడకుండా ఆ లోన్స్ అయితే డిఫాల్ట్ చేస్తుంటారు, వాటిని స్లిప్పేజెస్ అంటారు. అప్పుడు స్లిప్పేజెస్ ఈ బ్యాంక్స్లో బాగా ఎక్కువ ఉంటాయి. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో ఇది చాలా పెద్ద రిస్క్ చెప్పాలంటే. అండ్ అదే కాకుండా అప్పుడప్పుడు గవర్నమెంట్స్ వీళ్ళకి ఆఫర్స్ అయితే ఇస్తుంటారు కదా, ఫార్మర్స్ కానీ ఇలాగా లోన్స్ డిఫాల్ట్ చేస్తుంటారు కదా. ఇలా లోన్స్ డిఫాల్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి ఎఫెక్ట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువే ఉంది. ఇవి రిస్క్లు అయితే ఉన్నాయి మనకి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్లో. మనం ఐపీఓ డీటెయిల్స్ మనం చూద్దాం. ఐపీఓ July 12th అయితే ఓపెన్ అయింది అండ్ 14th అయితే క్లోజ్ అవబోతుంది. ఫేస్ వాల్యూ 10 per share. ప్రైస్ బ్యాండ్ చూస్తే 23 రూపీస్ నుంచి 25 రూపీస్ ప్రైస్ బ్యాండ్ అయితే ఉంది. లాట్ సైజ్ 600 shares. మనం టోటల్ ఇష్యూ సైజ్ చూస్తే 500 crores అయితే ఉంది. ఫ్రెష్ ఇష్యూ 500 crores. బోత్ BSE అండ్ NSEలో లిస్ట్ అవుతుంది ఈ స్టాక్. మనం ఐపీఓ రిజర్వేషన్ మనం చూస్తే యాంకర్ ఇన్వెస్టర్స్కి వీళ్ళు 45% ఇచ్చారు, QIBకి 30% ఇచ్చారు, NIAకి 15% ఇచ్చారు, రీటైలర్స్కి 10% ఇచ్చారు, ఎంప్లాయీస్కి 1% ఇచ్చారు. మనం ఈ ఐపీఓ 22 days మనం చూసినప్పుడు ఓపెనింగ్ డేట్ ఏమో 12 July, క్లోజింగ్ డే 14 July, బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ ఏమో 19 July, అమౌంట్ రిఫండ్ డేట్ ఏమో 28 July, క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ 21st July, లిస్టింగ్ డేట్ 24th July. మనం కట్ ఆఫ్ టైమ్ అండ్ డేట్ చూస్తే మనం 14th July రోజు 5 PM లోపు అయితే మనం అప్లై చేయాలి. మనం ఈ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటే రీటైలర్స్గా మినిమం 600 shares, దట్ ఈస్ 1 lot, దట్ ఈస్ 15,000 అయితే ఇన్వెస్ట్ చేయాలి అండ్ మాక్సిమం మనం 1,95,000 అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో మినిమం 2,10,000 అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ మాక్సిమం చూస్తే 9,90,000 అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఈ బ్యాంక్ ఫైనాన్షియల్స్ మనం చూసినప్పుడు టోటల్ అసెట్స్ కానీ, టోటల్ రెవెన్యూస్ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ మంచి గ్రోత్ అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ. అండ్ ఈ బ్యాంక్ వాల్యుయేషన్స్, ఈ ఐపీఓ ఎంత వాల్యుయేషన్స్లో వస్తుందని మనం చూసినప్పుడు PE 6.78 చెప్పాలంటే చాలా చీప్ వాల్యుయేషన్స్లో వస్తున్నారు. మనం కంపేర్ చేస్తే వేరే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్తో వీళ్ళైతే చాలా చీప్ వాల్యుయేషన్స్లో వస్తున్నారు. మార్కెట్ క్యాప్ 2,740, డెట్ టు ఈక్విటీ చూస్తే 8.03 అయితే ఉంది. మనం ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ డెట్ టు ఈక్విటీ మనం చూడడానికి లేదు, ఎందుకంటే వీళ్ళ బిజినెస్ లోన్స్ ఇవ్వడం కాబట్టి డెట్ టు ఈక్విటీ ఇక్కడ చూడాల్సిన అవసరం లేదు మనకి. EPS 4.52, రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూస్తే 20.22. ఈ బ్యాంక్ అయితే బాగానే గ్రో అవుతుంది. కమింగ్ టు సబ్స్క్రిప్షన్స్, ఈరోజు సెకండ్ డేనే కానీ ఆల్రెడీ ఈ ఐపీఓ చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అయింది. మనం రీటైలర్స్ కేటగిరీలో మనం చూస్తే ఆల్రెడీ 27.52 times అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయితే అయింది. థర్డ్ డే క్లోజింగ్ టైంకి అయితే నాకు తెలిసి 50-60 times కన్నా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి అలాట్మెంట్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువైతే ఉంది. ఓకే, కమింగ్ టు ఫైనల్ డెసిషన్, అంటే షార్ట్ టర్మ్కి ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా అని మనం చూసినప్పుడు మనకి గ్రే మార్కెట్ ప్రీమియం మన మార్కెట్లో మనం చూస్తే ఆల్మోస్ట్ 60% లాగా అయితే ఉంది. మనకి 60% షార్ట్ టర్మ్ గెయిన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ వీళ్ళు వాల్యుయేషన్స్ చాలా చీప్గా రావడంతో ఈ ఐపీఓ డిమాండ్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో దట్ మనకి షార్ట్ టర్మ్లో అయితే మంచి రిటర్న్స్ డెఫినెట్గా అయితే వస్తుంది. కాబట్టి షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం నేనైతే ఈ ఐపీఓని అప్లై చేస్తున్నాను.
ఓకే, లాంగ్ టర్మ్ కూడా ఈ ఐపీఓ అప్లై చేయొచ్చా అంటే ఈ కంపెనీస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే బాగానే గ్రోత్ ఉంటాయి, చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటాయి, కానీ రిస్క్లు అయితే చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడు కూడా అలాంటి ఫైనాన్స్ బ్యాంక్స్లో మనం క్లియర్గా ఎప్పుడు మనం ట్రాక్ చేయలేం వాటి ఇన్ఫర్మేషన్. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఒక్కసారి అయితే పడిపోతుంటుంది స్టాక్ ప్రైస్. ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ని మనం హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం చెప్పాలంటే. కాబట్టి లాంగ్ టర్మ్కి అయితే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని నేను అవాయిడ్ చేయమని చెప్తాను. నేను ఈ వీడియో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే మీకు చేస్తున్నాను. ఈ ఐపీఓ అనాలిసిస్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తున్నాను. మీరు ఈ ఐపీఓ అప్లై చేయాలనుకుంటే మీరు ఫర్దర్ స్టడీ చేసి తర్వాత మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనుకున్నాను. యూస్ఫుల్ అయిందని ఫీల్ అయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తుంటాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.